Hi everyone, this is Nagaraj. Welcome to Elise World. చూసారా ఎలిస్ వాళ్ళకి కొత్త స్వాగతం పలికారు ఈరోజు. అయితే ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే, మీకు చాలా మంది దగ్గర టైం ఉండదు కదా. టైం ఉండని వాళ్ళు ఈ ఎవ్రీ వీక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలంటే, లేకపోతే ఎవ్రీ 10 డేస్కి ఇవ్వాలంటే వాళ్ళకి కుదరదు టైము. ఎందుకంటే ఇవ్వలేక కాదు, వాళ్ళకి టైం లేక అంతే. సో అలాంటి వాళ్ళ కోసం ఒక బ్రహ్మాండమైన ఫెర్టిలైజర్ మీకు ఈరోజు చెప్తున్నాను. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్ లేదా 3 మంత్స్ దాకా వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అలాంటి ఫెర్టిలైజరు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే ఫెర్టిలైజర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మీకు పూత పిందె రావడానికి ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ తర్వాత పిందెలు ఎదగడానికి కూడా చాలా ఈ ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది. మెథడ్ కూడా చాలా ఈజీ, మీరు ఇచ్చేసుకోవచ్చు. నేను ఏం చేస్తూ ఉంటానంటే, మరి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో అయితే ఆవులు గొర్రెల మేకల ఎరువు అయితే లేదు, కానీ ఆవులు గొర్రెల మేకల ఎరువు కూడా తీసుకుంటాను. తీసుకుని దానికి నాకున్న కుండీలు బట్టి బోన్ మీలు, అదేవిధంగా రాక్ ఫాస్ఫేటు, ఎప్సమ్ సాల్టు, ఇంకా మన ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఒకసారి ఉండండి, వేపపిండి, ఇవి కలిపేసి మొక్కలో ఉన్న మొత్తం అంతా కూడా ఏంటంటే ఇది తీసేస్తాను, కలుపు మొత్తం తీయించేసి శుభ్రంగా తవ్వేసి చుట్టూరా ఇచ్చేస్తాను. ఇగో బోన్ మీల్ వల్ల ఇలా అవుతుంది, కానీ ఇదేం కాదు. ఇలా ఇచ్చేసి వాటరింగ్ ఇచ్చుకోవడమే. మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎంత బాగా ఎదుగుతాయంటే మీకు చూపిస్తాను. ఇది ఆర్కిడ్ రోజు. ఆర్కిడ్ రోజు చూడండి ఎంత బాగా చిగుర్లు చూసారా ఎట్లా ఉన్నాయో. దీని అంతా కూడా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది లోపల ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి నిమ్మ, ఈ నిమ్మ కూడా చూసారా ఫ్లవరింగ్ అనేది తొందరగా మొదలైపోతుంది అనమాట. వీటిలో కూడా ఫ్లవరింగ్ అయితే ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంకా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇలా ప్రూన్ చేసేస్తాను అనమాట, మల్బరీ ప్లాంట్స్. మళ్ళీ ఇది టెక్సాస్ సేజ్ కూడా చాలా ఇష్టమైనట్టు ఎదిగిపోయిందని ఇలా చూడండి చాలా కటింగ్ చేయించేసిన. అక్కడ జామ మొక్క కూడా కటింగ్ చేయించేసా. వీటిలన్నిటికి కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఇలాగే ప్రూనింగ్ అయిపోయింది మొత్తము. చాలా అంటే చాలా బాగా మీకు ఎదుగుతాయండి, అందులో డౌటే లేదు. మీకు ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా నేను చూపిస్తా, దీని ఉపయోగాలు చెప్తాను. ఎందుకంటే మన దగ్గర చాలా మంది దగ్గర టైం ఉండదు. ఇది వరకైతే నేను ఎవ్రీ 10 డేస్కి అలా ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు టైం లేక. ఇది కూడా చూడండి, ఇవన్నీ చిగుర్లు ఉన్నాయి కదా, ఈ చిగుర్లు అన్నిట్లోంచి కూడా మీకు ఫ్లవరింగ్ అనేది మొదలైపోతుందండి. చక్కటి ఫ్లవరింగ్ వస్తుంది. అదేవిధంగా కాయ సైజు కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇది వరకు ఇచ్చిన మొక్క రిజల్ట్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇలాంటివి మీకు ఒక 250 దాకా కూడా చూపించగలిగేదాన్ని, కాకపోతే అనివార్య కారణాలు, ఇంకా వాటిని నివారించలేము. అవేంటంటే మా కోతులు, ఆ కోతుల వల్ల అవన్నీ కూడా తినేసాయి. ఇప్పుడు ఈ చెట్టు లోపల ఉండడం వల్ల దీనికి ఉన్న కాయ సైజు చూడండి ఎంత 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 బాగా ఎదిగిందో. ఇలా మాట చాలా గుత్తులు గుత్తులు కాసాయండి. కాకపోతే ఏం చేద్దాం, కోతులు తినేసాయి. ఇలా అయితే మీకు చక్కగా కాయలు అయితే వస్తాయి. పూత కూడా మన దగ్గర ఉన్న ఇదేంటి డ్రమ్ స్టిక్ ప్లాంట్ మునగ, ఇంత చిన్న చెట్టు పూత చూడండి. వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు, మా దగ్గర 2 ఏళ్ళు బట్టి ఉన్నదండి పూత రావట్లేదు అంటారు. ఇవి కాయలు కూడా చూసారా మన నర్సరీలో దొరుకుతాయి ఈ మొక్కలు. చూడండి కాయలు కూడా ఎలా వచ్చాయో మునక్కాయలు. సో ఇలాంటి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఏదైనా మీకు సీక్రెట్ అనేది మొత్తం చెప్పేస్తాను, ఏమి దాచుకోను. చూడండి చిన్నదే కానీ చూసారా కాయలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ చిగురులోంచి మొత్తం కూడా పూత అనేది వచ్చేస్తుంది అన్నమాట, మామిడి కూడాను. ఇది ఆల్రెడీ ఇవి పూత అయితే మొదలై చిన్న చిన్న పిందుల కింద టర్న్ అవుతున్నాయి ఇవి. ఇంకా ఇది చూడండి మీరు, అసలు ఈ కాయలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీరు చూడండి చాలా అంటే చాలా, అసలు ఎన్ని నిండా వేసేసింది అన్నమాట ఈ కాయలు. ఇంకొక రకం ఇది యాపిల్ బేర్ అన్నమాట, ఇది కూడా చక్కగా వచ్చేసింది కాయలు అయితే. ఇవన్నీ చక్కగా ఎదుగుతాయి అన్నమాట ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఒక్కొక్క మొక్కకి ఆ కెపాసిటీని బట్టి ఇవ్వండి. 2 గుప్పిళ్ళు, లేదా ఫ్రూట్ ప్లాంట్స్కి 2 లేదా 3 గుప్పిళ్ళు ఇవ్వండి. మామూలు ప్లాంట్స్కి 1 గుప్పిడి ఇస్తే సరిపోతుంది. చూడండి చక్కగా అంటే చక్కగా ఎదుగుతాయి. మీకు ప్రతిదీ చాలా చక్కగా ఎదుగుతుంది. స్వీట్ లెమన్ కానీ, ఇక పంపర్ పనస్ చూడండి, ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది పంపర్ పనస్ కూడా. ఇంకా మీకు వంకాయ మొక్క కూడా చూపిస్తాను చూడండి. అసలు గుత్తులు గుత్తులు అసలు ఎంత బాగా వచ్చేస్తున్నాయంటే కాయలు చూడండి ఎన్ని గుత్తులు. ఇంకా ఇది చెర్రీ టమాటో చెట్టు టైప్ మాట, ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. మీరు ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్.
ఇంకోండి బంతి పువ్వులు కూడా చూసారా ఎన్ని పూలు వచ్చాయి, ఒకటే మొక్క ఇదంతాను. దీనికి చూడండి ఎన్ని పువ్వులు అంటే అన్ని పూలు వచ్చాయి. ఇప్పుడు నిమ్మ మొక్కకు కూడా ఇచ్చాము, ఇప్పుడు చిగుర్లు ప్రారంభమయ్యాయి. పూత వచ్చిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది ఇది అనేది నేను మీకు ఖచ్చితంగా ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కలు. చాలా హెల్తీగా ఎదుగుతాయి ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి, 2 లేదా 3 నెలలకు ఒకసారి ఇవ్వండి. మధ్యలో ఇంకెలాంటి ఫెర్టిలైజరు అవసరం ఉండదు. వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండి పెస్ట్ కంట్రోల్ చేసుకోగలిగితే మీరు చాలండి. చెప్పాను కదా చిన్న చిన్న వీడియోలో చేస్తాను, పెద్ద పెద్ద వీడియోలు చేయనని. సో మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.